అన్న, మాజీ మంత్రివర్యులు, చిలకలూరుపేట శాసనసభ్యులు, నాకు అత్యంత ఆత్మీయులు పత్తిపాటి పుల్లారావు అన్నకి, అదేవిధంగా కళా పరిషత్ నిర్వహణలో ముఖ్యులైన ఈనాటి అధ్యక్షులు పాండురంగారావు గారికి, అదేవిధంగా ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్మన్ ముప్పవరపు సృజనా వీరయ్య చౌదరి గారికి, ఇక మా అన్న నటులు, దర్శకులు, రచయిత గోపరాజు రమణాన్నకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరిమణులకు, పత్రికా విలేకరులు, వేదిక సభ్యులైన పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు అందరికీ, ముఖ్యంగా మా ఆయన ముత్తవరపు అరుణ్ కుమార్కి, నేను ముద్దుగా మా ఆవిడని మా ఆయన అని పిలుచుకుంటాను, అది ఎందుకో తర్వాత చెప్తా. నిజంగా మహనీయుడు, మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి పురస్కారం అందుకోవటానికి నేను అర్హుణ్ణా అని ఒక చిన్న భావన నాలో ఉంది. ఇప్పటికీ కూడా మహానుభావుడు, మహనీయుడు. నా దృష్టిలో నేను చేసింది, ఇప్పటికీ చేసింది జీరోనే. నేను ఒక మెట్టు కూడా నాటక రంగానికి, కళకు సంబంధించి ఇంకా ఎక్కలేదు. ఎక్కుదామని ప్రయత్నం చేస్తున్నాను. ప్రయత్నం చేసే సమయంలో నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి పిల్లల చేత సన్మానం చేయించారు పాండురంగారావు గారు. అంటే నాకు బాధ్యత పెంచారు. నువ్వు సున్నాలో కాదు, 0 తర్వాత 0, 2 సున్నాల ముందు 1 చేరి 100% మీరు చెయ్యాలి అని నాకు ఒక ఛాలెంజ్ విసిరారు పాండురంగారావు గారు. దీనికి కన్నిమళ్ళ సాంబశివరావు బావ చాణిక్యుడని నేను అనుకుంటున్నా. ఈ సన్మానం చేయడానికి కారణం చంద్రగుప్తుడు పాండురంగారావు గారు నన్ను బాగా ఇరికిచ్చారు. అయినా మీ అందరి సమక్షంలో నాకు ఇంత గొప్ప 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 సన్మాన గ్రహీతను చేసినందుకు నిజంగా మీ అందరి ముందు నాకు ఈ కార్యక్రమం జరగటం అనేది చాలా ఆనందంగా ఉంది, మనసంతా నిండుగా ఉంది. నిజంగా నేను ఇప్పుడు చెప్తున్నానండి, తెలుగు నాటక రంగానికి సేవ చేసే తృప్తి నాకు వ్యాపారంలో కూడా దొరకలేదు. నా బిడ్డ డాక్టర్ భార్గవి అంటూ ఉంటుంది, డాడీ నీకు మనశ్శాంతి ఏదైనా అప్పుడప్పుడు నన్ను ప్రశాంతంగా ఉన్నప్పుడు అడుగుతుంటుంది, అమ్మా నాకు నటన అంటే ఇష్టం, ఎందుకు డాడీ ఇలా నువ్వు పెద్ద పరిషత్తులను తిరుగుతుంటావు, అసలు ఏంటని ఫస్ట్లోనే అడిగింతాను. కానీ తనకు తెలుసు డాడీకి కళలంటే పిచ్చి, నటన అంటే పిచ్చి, జనం అంటే మరీ పిచ్చి అనే అభిప్రాయంతో తను ఎప్పుడు నన్ను, ఇప్పటికి కూడా తను ఒక ఎమ్మెల్యే గారి కోడలైనప్పటికీ, ఒక ఏజీ హాస్పిటల్లో పెద్ద డాక్టర్ అయినప్పటికీ అదే దృక్పథంతో చూస్తుండే. ఎందుకంటే తను చిన్నప్పుడు 7వ తరగతి నుంచి హైదరాబాద్ వెళ్తే అన్న చెప్పాడు ఇందాక 94 అన్న మనం కలిసింది, కానీ నేను 92లోనే హైదరాబాద్ వెళ్ళాను. 1వ తరగతిలో బిడ్డ అక్కడికి వచ్చింది. అప్పటి నుంచి నేనంటే ఏందో తనకు తెలుసు. తను పుట్టిన దగ్గర నుంచి నాటకం, కళే నాకు, ఇంకా వేరేదేం లేదు. చిన్న చిన్న వ్యాపారాలు ఏం చేసినవేమి నాకేం కలిసి రాలి ఇక్కడ, అందుకే హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఈ తరుణంలో ఏదో అక్కడ వ్యాపారాలు చేయటం, కొంచెం అదృష్టం కలిసి రావటం, తిరిగి నాటక రంగానికి ఏదో చేయాలి అన్న తలంపుతోటి ముందడుగు వేయడం జరుగుతూ వస్తుంది ఇప్పటిదాకా. దీని అంతటికీ కారణం కూడా ఇందాక చెప్పాను కదా, మా ఆయన అని ముద్దుగా పిలుచుకుంటానని, అరుణ్ కుమార్కి తెలుగు నాటక రంగం అంటే ఫస్ట్లో 90sలో చెప్పను అరుణ్ కుమారి అన్నా, నీ ముందే చెప్తున్నా, తను ఒక కళాకారిణి వస్తే ఇంటికి కాఫీ తాగుదామని తలుపేసేసింది. అలాంటి అరుణ్ కుమార్ ఈ రోజులో తెలుగు నాటక రంగానికి, తెలుగు స్టేజ్ మీదకి కూర్చునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ అమ్మాయి నాకు తృప్తి ఎక్కడుందో ఆ అమ్మాయికి తెలుసు. అందుకే నేనేం చేసిన ఎదురు చెప్పదు. ఎంతమందికి వండి చేసి పెడుతుందో, ఏం చేస్తుందో, ఎట్లా పడదు. ఈరోజు మా అరుణాకి పోటీ ఇంకొక ఆవిడ తగిలింది నాకు. ఇప్పుడు ఎవరు చెప్పండి? ఎస్, శ్రీదేవి గారు.
ఆవిడ చూస్తే నాకు మావిడే గుర్తొస్తుంది. పాండురా గారు మరి ఏం మాయ చేశారు ఏంటో కానీ ఆవిడ ఇక్కడ నుండి కళా పరిషత్ నిర్వహిస్తూ ఇక్కడ ఎంతో చక్కగా అందరినీ రిసీవ్ చేసుకుంటూ తన ఇంటికి తీసుకెళ్ళి భోజనాలు పెడుతూ అబ్బా ఎంత చక్కగా చేస్తుందో. నిజంగా అలాంటి వాళ్ళు ఉండబట్టానండి తెలుగు నాటక రంగంలో ఇవాళ మా లాంటి వాళ్ళు మనుగడ సాధిస్తున్నారంటే కారణం భార్యలే. నా దృష్టిలో మా ఆయనలో. పాండురంగ గారి నుంచి మీరు కూడా ఆయన అని పిలుచుకోండి ముద్దుగా. ఎందుకంటే నిజంగా అండి శ్రీదేవి గారు ఇంతమంది జనాన్ని తీసుకురావడంలో ప్రధాన కారకులు శ్రీదేవి గారే, పాండురంగారావు గారు కాదండి. ఎందుకంటే ఆవిడ ప్రతి ఇంటికి తిరిగి నిన్న బొట్టు పెట్టి పెళ్ళికి పిలిచిందంట ఇక్కడ ఈ ఊళ్ళో. ఎంత గొప్ప సంస్కారం అండి. మేము ఎడ్లపాడు కళా పరిషత్తులో గత 3 సంవత్సరాల నుంచి మా కార్యదర్శి మా రావడన్న కానీ, మా కాళిదాస్ మావ కానీ, మా జరుగుల రామారావు కానీ, పద్మారావు కానీ అందరం 3 సంవత్సరాల క్రితమే ఇంటింటికి వెళ్ళి విఐపి పాసులు ఇచ్చి ఆహ్వానాన్ని అందజేస్తూ వచ్చాం. తిరిగి అదే సంప్రదాయం నాకు ఈరోజు గుర్తొస్తుంది. మాకంటే ఇంకా మెరుగ్గా, మాకంటే ఇంకా ముందుగా తను బొట్టు పెట్టి మరీ పిలిచింది. మా ఆయన కూడా ఆ పని చేయలా. నిజంగా చెప్తున్నానండి. నిజంగా శ్రీదేవి గారు హ్యాట్స్ ఆఫ్. నిజంగా పాండురంగారావు గారిని మిమ్మల్ని నేను బాగా అభినందిస్తున్నా. నిజమండి. ఇక తెలుగు నాటక రంగం ఒకనాడు నాటక రంగానికి ఈనాడు నాటక రంగానికి ఎంత వ్యత్యాసం ఉంది అంటే, ఆనాడు నాటక రంగంలో ₹2 నుంచి ₹3, ₹5 ఇచ్చి టికెట్లు కొని మరి నాటకాన్ని చూసేవారు. కానీ ఈరోజు తెలుగు నాటక రంగం మనుగడ కోసం, తెలుగు నాటకాన్ని బ్రతికిద్దామనే తపన కోసం లక్షల రూపాయలు వెచ్చించి ప్రతి ఇంటింటికి వెళ్ళి తిరిగి బొట్టు పెడితే కానీ కళా పరిషత్ కళా ప్రాంగణాలు రానే పరిస్థితి నెలకొంది. దానికి కారణం ఇందాక పుల్లారావు అని చెప్పాడు, ఓటీటీలు, యూట్యూబులు, పనికి మాలిన పసలేని సీరియల్స్. వాళ్ళు ఏం రాస్తారో ఏం చెప్తారో వాళ్ళకి తెలీదు, నటులు ఏం చేస్తారో వాళ్ళకి తెలీదు. అసలు తెలుగు నాటకం అనేది ఇందాక మీరు చూశారు ప్రత్యక్షంగా. గంట పాటు గుక్క తిప్పుకోకుండా ఇక్కడ స్టేజీ మీద వర్షాన్ని చూపెట్టారు, గాలివాన చూపెట్టారు. ఇద్దరు బ్రతుకడం కోసం ఎంత తపన పడ్డారో చూపెట్టారు. అది సీరియల్ ఆర్టిస్ట్ కానీ సినిమా ఆర్టిస్ట్ కానీ చేయమనండి, ఒక్క 2 నిమిషాలు చేయమనండి, కట్ లేకుండా ఛాలెంజ్ చేయలేరండి. అంతా మాయ, మచ్చేంద్ర. తెలుగు నాటక రంగం అంత గొప్పదండి. కానీ ఈరోజు సగర్వంగా చెప్పుకునేది ఏంటంటే, భారతదేశంలోనే తెలుగు నాటక రంగం తిరిగి పుంజుకొని దేదీప్యమానంగా వెలుగుతుందంటే కారణం కళా పరిషత్తులు మాత్రమే. ఈరోజు రాష్ట్రంలో 70 కళా పరిషత్తులు స్వచ్ఛందంగా ఎవరికి వారు, పాండురంగారావు లాంటి వారు సొంత డబ్బులు వేసుకొని కొంత ఖర్చు పెడుతూ ఉంటే, కొంతమంది చందాల రూపాయలు వసూలు చేసుకొని తెలుగు నాటకాన్ని బ్రతికిస్తున్నారు. ఈ సందర్భంగా పుల్లారావు అన్నకి ఒక్క మాట చెప్తున్నాను. అన్న, మొన్న వినుకొండలో మా మిత్రులు ఎన్టీఆర్ కళా పరిషత్తులో అన్నకు చెప్పాను, మళ్ళీ మీకు చెప్తున్నాను. అన్న, తెలుగు నాటక రంగంలో ఒక కళా పరిషత్ నిర్వహించాలంటే 7 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందన్న. గవర్నమెంట్ సహకారం ఇప్పుడు ఇందాకనే అన్నారన్న, ఇంకా 30 సంవత్సరాలు ఉంటుంది అని. ఈ 30 సంవత్సరాల పాటు మీరు తెలుగు నాటక రంగాన్ని కూడా ఒక కంట కనిపెట్టండి అన్న. నేను చెప్తున్నాను, ఎందుకంటే గత ప్రభుత్వం అందరికీ తెలుసు, పనికిమాలిన ప్రభుత్వం. అది ఎంతవరకు పడిందంటే తెలుగు నాటక రంగం మీద కూడా దాని ప్రభావం పడింది. గత తెలుగుదేశం గవర్నమెంటు ప్రతి కళా పరిషత్తుకి ₹1,00,000 నుంచి ₹1,50,000 సహాయం అందిస్తూ వచ్చేది. మహానుభావుడు అడుగు పెట్టాడు. తెలుగు నాటక రంగానికి సహాయం అందించకపోగా కొన్ని తెలుగు నాటకాలు కూడా ఆడటానికి వీలు లేదని ఒక నిషేధం, పనికి మాలి నిషేధం పెట్టాడు ఆ గురువు. అది మన అందరికీ తెలుసు.
సరే, మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి చింతామణి నాటకాన్ని ఆపారు అన్నారు. చెప్పండి, మీ మనోభావాలు ఏం దెబ్బతిన్నాయి, తొలగించమని చెప్పండి. ఎందుకు కళ మీద మీకు ముక్కు పాదం ఎందుకు అన్నా? తెలుగు నాటక రంగాన్ని గత 4 సంవత్సరాల నుంచి సహాయం అందేదన్న. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా కొంచెం చేస్తున్నారు కానీ చేతికి అందట్లేదన్న. కనీసం 30-40% కనుక ప్రభుత్వం ఈ కళా పరిషత్తులు పోషణకు అవసరమైనటువంటి నిధులు రిలీజ్ చేస్తే 70 కళా పరిషత్తులకి కనీసం మీరు 4 లక్షలు ఇచ్చినా 3 కోట్లన్నా మీరు 4,000 కోట్లు ఖర్చు పెట్టారు చిలకలూరిపేటకి. దానిలో కనీసం 1% తెలుగు నాటక రంగానికి ఖర్చు పెడితే దేదీప్యమానంగా తెలుగు నాటకరంగం వెలిగిపోతుంది. మేము సాయం చేయొచ్చు అన్న, కానీ స్థాయికి మించిన సాయం అవుద్ది. కొంతమేరకే ప్రతి సంవత్సరం 7-8 కోట్లు ఖర్చు పెట్టి పరిషత్తులు నిర్వహిస్తున్నారన్న. అంతా ప్రైవేట్ ఫండ్సే, ఎవరికి వాళ్ళు పోగు చేసుకొని. ఒక్కసారి మీరు ఆలోచించి దృష్టికి తీసుకెళ్ళి కనీసం 30-40%, ఒక 3 లక్షల రూపాయల నుంచి 3,5 లక్షల వరకు కనుక అందించగలిగితే, మొత్తం కలిపిన బడ్జెట్ చిన్న బడ్జెట్, ఒక 2 కోట్ల నుంచి 3 కోట్లే దీనికి సంబంధించి మాత్రం. అది ఒక్కసారి ఆలోచించండి అన్న. దాంతోపాటుగా చాలామంది కళాకారులు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు వచ్చి పని లేక, పని చేయలేక, పెన్షన్ ఉందన్న కానీ సరిపోయిన, ఇప్పుడు 5,000 రూపాయలు ఇస్తున్నారు మీరు జనరల్, ఇప్పుడు 5,000 రూపాయలు చేస్తున్నారు. కనీసం మీరు 7,000 రూపాయలు, 7,000 రూపాయలు అంతకుముందు గతంలో ఫస్ట్లో ఇచ్చారన్న. అది ఒక్కసారి పెన్షన్ గురించి ఒకసారి ఆలోచించండి. అంతకుమించి నేను మొన్న కూడా అడిగాను, ఇప్పుడు వేదికలు, ఇది చూసారన్న వేదిక, పాండురంగారావు గారు 1-2 లక్షలు ఖర్చు పెట్టి వేదిక వేపిస్తున్నారు. ఇది ఒక 2 లక్షలు ఖర్చు పెట్టినట్టున్నారు మీరు వేదిక. ఇలాంటి కొన్ని చోట్ల, అవసరమైన చోట్ల వేదిక 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు అవుతుందన్న. ఒక 5 లక్షల రూపాయలు సొంతంగా పెట్టుకుంటే, ఒక 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఫండ్ ఇస్తే, కావాలంటే మీరు గవర్నమెంట్ పేరు పెట్టుకోండి, చంద్రబాబు నాయుడు పేరు పెట్టండి, ఇబ్బంది లేదు. కానీ ప్రతి మండల కేంద్రంలో ఒక వేదిక, కళా వేదిక ఉన్నాయి, ఎటు ఉన్నాయి, లేని చోట ఏర్పాటు చేయటం ఒక విధానం అయితే, మరొక విధానం స్కూల్స్లో ఎన్నో కళాత్మకమైనటువంటి కొన్ని ప్రవేశపెట్టారు. కానీ కళకు సంబంధించి నృత్యం కావచ్చు, దర్శకత్వం కావచ్చు, రచన కావచ్చు, ఏదన్నా కావచ్చు, పిల్లలకి తెలుగుదనాన్ని, తెలుగును చాటి చెప్పే కళలను ఒక్క పీరియడ్, వారానికి ఒక పీరియడ్ కనుక ఏర్పాటు చేయగలిగితే చాలా గొప్పగా ఉంటుందన్న. ఇది దయచేసి కళాశాల, స్కూల్ నుంచే ప్రారంభించాలని ఒక వేదిక తరపున విన్నవించుకుంటున్నాను అన్న. మీకు గతంలో ఒకటి చెప్పాను, సిఆర్ క్లబ్ స్టేజీ మీద, మీకు గుర్తుందో లేదో, చిలకలూరిపేటలో ఒక ఆడిటోరియం నిర్మాణం కోసం మీరు ఒక స్థలాన్ని ఇచ్చారన్న, ఏర్పాటు చేశారు. అయితే ఆ స్థలాన్ని కొంతమంది దాన్ని పక్కదారి పట్టించారు. తిరిగి అలాంటి స్థలం కానీ, మరొక స్థలం కానీ, ఒక ఆడిటోరియం నిర్మిస్తే ఈ ప్రాంతానికే వన్నె తెచ్చిన వారు అవుతారన్న మీరు. దానికి కావాలంటే నేను భారీ విరాళం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు చెప్పానన్న, ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాను. మీరు అడిగినంత ఇస్తా నేను. ఇది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక గొప్ప, ఇప్పుడు వేదిక ఏర్పడ్డాం మేము, 17 పరిషత్తులు కలిసి ఒక వేదికను ఏర్పాటు చేశాం. ఈ 17 పరిషత్తులు ఈ 2 జిల్లాలకు సంబంధించినవి. స్టేట్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకా అనేక మంది కళా పరిషత్తులు మీ వేదికలో మమ్మల్ని కూడా సభ్యులుగా కొనసాగనివ్వండి అని కొన్ని అప్లికేషన్స్ కూడా వచ్చినాయి. దీన్ని 2 రాష్ట్రాలకు సంబంధించి వేదికను తీసుకెళ్ళిపోతున్నాం. దానిలో భాగంగానే ఎన్ఎస్డి అంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారిని కలిసి అంతర్జాతీయ నాటకోత్సవాలను మన గుంటూరులో నిర్వహించబోతున్నాం. రేపు 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అన్న. మీకు చెప్పాను మొన్ననే, ఇతర దేశాల నుంచి యూరప్, పోలాండ్, అలానే మణిపాల్, కర్ణాటక, ఇలా 5 నాటకాలు, గొప్ప నాటకాలు వస్తున్నాయన్న. వాళ్ళు ఒక స్టేజీ మీద సెట్ వేయటానికే 12 నుంచి 15 గంటలు పడుతుందన్న. స్టేజ్ ఇందాక చూశారు, వాళ్ళకి 2 గంటలు ఎంతో పట్టి ఉంటుంది. అలాంటిది 15 నుంచి 20 గంటలు పడుతుంది.
లైటింగ్ కానివ్వండి, అదంతా అలాంటి గొప్ప కళాత్మకమైనటువంటి కళారూపాలని దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి భారతీయ రంగ మహోత్సవం సందర్భంగా వారితో కలిసి మాట్లాడి అది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానితో పాటుగా ఇప్పుడు చెప్పిన అంశాలన్నింటినీ అన్న పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత వరకు తెలుగు నాటక రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిందిగా కోరుతూ, ఈనాటి నాకు ఈ పురస్కారం అందజేయడం అనేది పాండురంగారావు గారి మృతబృందానికి, వారి మిసెస్ శ్రీదేవి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మావిడికి కూడా ఇప్పుడే చెప్తున్నాను, నా మీద మరింత బాధ్యత పెట్టారు. నేను డబ్బులు ఖర్చు పెట్టినా ఏమీ అనుకోవద్దు, అనొద్దు. డాక్టర్ భార్గవి కొంత డబ్బులు అయితే ఖర్చు పెట్టుకోవాలి, నువ్వు కూడా ఇస్తే మంచిది. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా తెలుగు నాటక రంగాన్ని బ్రతికించుకుంటాం. మేము బ్రతికున్నంతకాలం దాన్ని అభివృద్ధికి పాటుపడతాం. అందుకే వేదిక ఏర్పడింది. వేదికలో మా మిత్రులందరూ ఉన్నారు, 17 మంది కూడా తెలుగు నాటక రంగం కోసం మాత్రమే పనిచేసేవాళ్ళు. నేను తెలుగు నాటక రంగం కోసం పనిచేస్తున్నట్టు అర్థం ఉంది, ఎందుకంటే నేను కళాకారుణ్ణి. నటన అంటే నాకు పిచ్చ. సాంబావాలు అంటే నన్ను తీసుకొచ్చి అడపడేశారు, కాబట్టి మేము చేసుకుంటూ వెళ్తాం, తప్పులేదు. కానీ నటన అంటే తెలియదు, కళ అంటే తెలియదు. కానీ కళ మీద ప్రేమతో పాండురంగారావు గారు ఈ కళా పరిషత్ నిర్వహించడం, అదేవిధంగా లింగారావు పళ్ళు కట్టా శ్రేయర్ కానీ వాళ్ళు కానీ, అలాగే వడగాడి నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అసలు ఏంటి పరిగెత్తుంటాడు, ఉదయం బదిలీ సాయంకాలం పరిగెత్తునే ఉంటాడు. అంత కళ పిచ్చి ఆయనకి. నటుడు కాదు, మళ్ళీ దర్శకుడు కాదు, రచయిత కాదు, కళ అంటే పిచ్చి. దానికోసం పరిషత్ నిర్వహిస్తూ వస్తున్నారు. అలా ప్రతి ఒక్కరు కూడా కళాకారులు కాకపోయినా కళ మీద ప్రేమతో కళా పరిషత్ నిర్వహిస్తున్నారు మా వేదిక సభ్యులు. వారికి కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాడు మా మిత్రులు జడ్జిలుగా ఇక్కడికి వచ్చారు రామకృష్ణ గారు, అందరికీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఇంత గొప్ప సత్కారం మీ ముందు చేసినందుకు, మిమ్మల్ని కలిసే అదృష్టం నాకు కలుగజేసినందుకు మరొకసారి పరిషత్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 2 విషయాలు పుల్లారావు గారి నోటీస్ తీసుకొచ్చి, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్ క్యాంపస్లో ఎటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయకూడదని ఒక జీవోని తీసుకొని రావడం జరిగింది. దాన్ని లోకేష్ గారికి దృష్టి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. దాన్ని రివోక్ చేయిస్తే చాలా మంచి జరుగుతుందండి. దాని విషయంలో కూడా మీరు ప్రయత్నించాలని కోరుకుంటూ, ఇప్పుడు పుల్లారావు గారిని ఇప్పటికే చాలాసేపు మనం ఉంచాము. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత సన్మాన కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. ముందుగా పరిషత్ తరఫున పాండురంగారావు గారు తలపాగాలతోటి, నూతన వస్త్రాలతోటి సన్మానించిన తర్వాత వేదిక సభ్యులందరూ కూడా వారిని సన్మానిస్తారు. పాండు సురేష్ దంపతుల్ని తలపాగాలు, శాలువాలు, నూతన వస్త్రాలతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. నూతన వస్త్రాలు తదుపరి పేరున పిలవలేదని అనేది ఆపాదించకుండా వేదిక సభ్యులందరూ కూడా రంగస్థలం పైకి వచ్చి సురేష్ని అభినందించవలసిందిగా కోరుతున్నాం.